నేను సీఎం నవుతానంటే మీ అందరికీ కామెడీగా ఉందా? సరిగ్గా 10 ఏళ్లకి ఈ కాకినాడ కాంతమ్మ సీఎం అవుతుంది. ఈ రాష్ట్రాన్నే పరిపాలిస్తుంది. అలాగే సీఎం గారు, ప్రస్తుతానికి మీరు నేరస్తులు కదా, నిజం ఒప్పుకోండి. లేదంటే కాబోయే సీఎంను కొట్టానని అపనింద నా మీద పడుతుంది. చెప్తున్నాను కదా, నేను ఏ నేరమూ చేయలేదు. జరిగిన నేరంతో నాకెలాంటి సంబంధమూ లేదు. అర్థమైపోయిందండి, మీ గురించి పూర్తిగా అర్థమైపోయిందండి. మీరు మాటలతో వినే రకం కాదు. కానిస్టేబుల్స్, కాంతమ్మ గారిని కాదు 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 కాబోయే సీఎం గారిని లాఠీలతో సత్కరించి నిజం రాబట్టండి, తీసుకెళ్ళండి. డెసిషన్ తీసుకునే ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకో. లేదంటే తర్వాత నేనిచ్చే రియాక్షన్కి బలైపోతావు. మర్యాదగా నన్ను వదిలిపెట్టు. నిన్ను కమిషనర్ని చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అవును సిఐ గారు, మా అక్క సీఎం అయ్యాక కమిషనర్ ఏంటి ఏకంగా డిఎస్పీ చేసేమన్నా చేసేస్తుంది. రేయ్, ఆవిడ చెప్పిందంటే ఒక అర్థం ఉందరా. నువ్వేంట్రా ఒంట్లో ఉన్న పాటలను ఊపుకుంటూ చెప్తావు? కానిస్టేబుల్స్, ఈ కాంతమ్మకి లాఠీ దెబ్బలు తెలియాలంటే ఛార్జింగ్ ఇవ్వాల్సింది ఈవిడికి కాదురా, ఇటు తమ్ముడికి. ఒక వాయిస్ చేసేయండి. అయ్య బాబాయ్, మధ్యలో నన్ను ఇరికిస్తారేటండి. అయ్యో అయ్యో, నాకు అలవాట్లేదండి దెబ్బలు తింటాం. బాబా కొట్టదండి బాబా, అట్ట కొట్టేస్తున్నారండి బాబా. అబ్బా, మీకు దండం పెడతాను. ఎట్టు కొట్టేస్తున్నారండి బాబు, చంపేస్తున్నారండి. తప్పు చేశావు సిఐ, చాలా పెద్ద తప్పు చేశావు. ఈ కాకినాడ కాంతమ్మని కెలికి నీ జీవితానికి సరిపడా తప్పు చేశావు. కొట్టింది నా తమ్ముణ్ణైనా దెబ్బలు నాకు తగులుతున్నాయి. తగలాలనే కొట్టించా. నెక్స్ట్ రౌండ్ నీకే. లేడీ కానిస్టేబుల్స్, స్టాప్ ఇట్. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఏంటాయా, కాకి యూనిఫామ్ ఉంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద రెచ్చిపోతారా? వచ్చిన వాళ్ళు ఎవరో ఏంటో ఆరా తీరా. సార్, అది ఆవిడ ఏ పార్టీ అభ్యర్థో తెలుసా? గున్నపోతు పార్టీ అభ్యర్థి. అంటే మా పార్టీ అభ్యర్థి. మా పార్టీ అభ్యర్థి అని తెలుసు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా నువ్వు? ఈవిడ నేరం చేశారని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు సార్. అందుకని ఏడ్చావు. నా మనుషుని చెప్పాను కదా, ఫార్మాలిటీకి సంతకం పెట్టించుకుని పంపించేశాయి. సార్, బెయిలు నేను చెప్పినా కూడా నీకు బెయిల్ కావాలా? సార్, అది ఫార్మాలిటీస్ కదా. సరే, మా పిఏ వచ్చి మిగతా కార్యక్రమాలు చూసుకుంటాడు. ముందు ఆవిడని పంపించేశాయి. అలాగే సార్, మీరు వెళ్ళండి మేడం. నీ అదృష్టం ఏంటో తెలుసా? నేనింకా సీఎంని కాకపోవడం. అయిన మరుక్షణమే నేను సంతకం పెట్టే ఫైలు ఎవరిదో తెలుసా? నీదే. ఇదే స్టేషన్లో నా తమ్ముణ్ణి కొట్టినట్టుగానే ఏదో ఒక కేసులో నిన్ను కొట్టించకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదురా. అనియా, నానా, అబ్బో, అమ్మా, అబ్బా,
నీ చేత్తో సేమియా పాయసం చేసినావంటే అద్భుతం అనుకో తల్లి. అమ్మా మొన్న నువ్వు చేసిన సేమియా పాయసం తిని మన వంట మనుషులు బాత్రూమ్ కి బయటికి తిరగలేక హాస్పిటల్ పాలైపోయారు కదా. అప్పుడే మర్చిపోయి అన్నం తిననే. నువ్వు తినేదాకా నేను కూడా తినను. ఛ! ఎవ్వరూ నా మాట వినరు. వెళ్దాం పదా. అమ్మా నాన్న ఏడెతుకుతున్నారు? దుమ్మంతా తుడుతున్నావా? మరి నువ్వేడెతుకుతున్నావు నాన్న? నేనా? కళ్ళున్న గుడ్డోణ్ణి నేనేటెతుకుతానమ్మా? కళ్ళజోడు ఎతుకుతున్నానమ్మా. అదే నాన్న, నీ కళ్ళ జోడు నీ కళ్ళకే ఉంది కదా. చూసావా తల్లి, కళ్ళజోడు కళ్ళకుందన్న విషయం కూడా కనిపించడం లేదమ్మా. బాధపడకు నాన్న, నీ కళ్ళకు నేను ఆపరేషన్ చేయిస్తాను. అలాగేనమ్మా. చిట్టి మిఠాయ్, చిట్టి మిఠాయ్, చిట్టి మిఠాయ్. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి ఎవరు నన్ను చిట్టి మిఠాయి బెల్ల మిఠాయి అని పిలవద్దని? ఏంటో నిన్ను చూడగానే నాకు అలా పిలవాలనిపిస్తుంది చిట్టమ్మ. సంతోషించాలే. ఎందుకొచ్చావో చెప్పు. ఓహో, ఈ డ్రైవర్ వస్తే ఎందుకొచ్చావా నేను అడగకూడదా? అబ్బో చూసావమ్మా, ఇంటలుండి అలా అనకూడదంట. రా బాబు రా. అయ్యో పర్లేదండి. అతనికి కాఫీ అలవాటేం లేదులే. నీ చేత్తో ఇస్తే తాగుతాను చిట్టమ్మ. ఇల్లట్రా అమ్మా. ఒట్టుకుతాలే. చిట్టమ్మ, ఏటి? నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. గిఫ్ట్ ఏంటది? ఒక నిమిషం. నీ మనసు ఎంత మంచిది కాకపోతే పెళ్లికి ముందే కాబోయే పెళ్ళానికి బహుమతి ఇచ్చేస్తావు బాబు. ఈ ప్రేమ అలాగే కలకాలం ఉండాలి. తప్పకుండా అంకుల్. నేను చచ్చేంత వరకు చిట్టమ్మ మీద ప్రేమ పెరుగుతుందే తప్ప 1 ఇంచు కూడా తగ్గదు. నిన్నెవరు తెమ్మన్నారు ఈ పట్టీలు? నేనుగా నిన్ను అడిగానా బహుమతి ఇవ్వమని? నువ్వు అడగకపోతే ఏం చిట్టమ్మా, నీ కాబోయే భర్తగా నేనివ్వచ్చు కదా. ఏటిది?
ఓవర్ యాక్షనింగా నాకు కాబోయే మొగనంటవేటే? ఏదో సనువిచ్చానని మొగడని ఫిక్స్ అయిపోతున్నావేటే? నేనేటి అనట్లేదులే తల్లి, ఈ పట్టేలు నాకొద్దు అంటున్నాను. అమ్మ తల్లి, అల్లుడు గారు ప్రేమతో తెచ్చినా నా కాళ్ళకి పట్టీలున్నాయి కాబట్టి ఆ పట్టీలు నాకు అక్కర్లేదు అంటున్నాను. ప్లీజ్ చిటి, యాక్చువల్గా ఈ పట్టీలు మా అక్క కోసం తెచ్చాను. తనకి మోడల్ నచ్చలేదు అంది. దాంతో నీ కాళ్ళకైతే బాగుంటాయి అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. ఒక్కసారి పెట్టుకొని చూడు, ఎంత బాగుంటాయో నీకే తెలుస్తుంది. ఏమవుతూ ఈ చిట్టి ఎవరి నుంచి? చిట్టమ్మా, చిట్టమ్మా. బాబాయ్ మీరేటిలా వచ్చారు? కూర్చోండి. పర్లేదమ్మా, నా పర్సు కనిపించట్లేదు. మీ ఇంట్లో ఏమైనా మర్చిపోయానేమోనని. పర్సు కదా బాబాయ్, ఉండండి ఒట్టుకొత్తాను. వెంటనే తీసుకురామ్మా. అలాగే బాబాయ్, కానీ దానికన్నా ముందు కాఫీ ఒకటి ఒట్టుకొత్తాను. నాకిప్పుడేం వద్దమ్మా, నాకు అర్జెంట్ పనుంది. ఈసారి నీ చేతి కాఫీ తాగడానికైనా సరే వస్తాను, సరేనా? అలాగే బాబాయ్, ఇలా వెళ్ళి అలా ఒట్టుకొత్తాను. అలాగే. ఏటమ్మా, ఏటా కంగారు? ఎవరొచ్చారు? అదే నాన్న, మొన్న రాత్రి నన్ను ఇంటికి తీసుకొచ్చారు చూడు, వేదనారాయణ గారు, ఆయన వచ్చారు. వీరనారాయణ? అదే నాన్న, ఆయన పర్స్ మొన్న మర్చిపోయారని చెప్పారు కదా, దానికోసమని వచ్చారు. నేను వస్తాను, ఈ లోపే ఆయనతో మాట్లాడుతూ ఉండొచ్చు కదా. మేమా? మేమా అంటున్నారేంటి? పాపం ఆయనకి ఎంత అర్జెంట్ పని ఉందో. నువ్వే ఇలా పర్స్ ఇచ్చేయమ్మా, ఈసారి వచ్చినప్పుడు మాట్లాడుతాంలే. ఆయనకి పనుందని నీకెలా తెలుసు? అంటే నువ్వేం అడిగినా తీసుకోలేదంటే దాని అర్థం అదే కదమ్మా. అదే నిజమే, కాకపోతే ఆయన వచ్చారని తెలుసు కూడా మీరు వెళ్ళకపోతే బాగోదు కదా. మొన్న వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అడిగాను నాన్న, ఓ పారెళ్ళి కలవచ్చు కదా. కనపడతాం. ఈ లోపల నువ్వు పార్సెల్. ఇక్కడ దాచిపెట్టిందా పర్సు? నానా, కళ్ళు తిరుగుతున్నాయా? నానా కూర్చో. నానా ఏడైంది నానా? ఏం లేదమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? హాస్పిటల్కి వెళ్దామా? కంగారెట్లేదమ్మా, ముందు ఆయనకి పర్సిచ్చి పంపించేయమ్మా. వేడిగా కాఫీ తాగితే అదే సర్దుకుంటుందిలే అమ్మా. అలాగే, నేను ఇప్పుడే వచ్చేస్తానా? బాబాయ్, చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ పర్సులో చాలా ముఖ్యమైన కార్డ్స్ ఉన్నాయమ్మా, లేదంటే ఈ పర్స్ గురించి ఆలోచించేవాడే కాదు.
అవును బాబాయ్, పర్స్ అంటే గుర్తొచ్చిందే. ఆ రోజు గుళ్ళో పోయిన పర్స్ ఇదే కదా? అవునమ్మా, పోలీసులు వెతికి వెతికి ఆ దొంగను పట్టుకున్నారు. దాంతో ఈ పర్సు దొరికింది. సరే వస్తానమ్మా. బాబాయ్ చెప్పమ్మా. ఆ రోజు మీరు నన్ను కాపాడుండకపోతే నా జీవితం నాశనమైపోయి ఉండేది. ఈ రోజు నేను సంతోషంగా ఉంటున్నానంటే దానికి మీరే కారణం. మీరే లేకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్నో ఏమో. అయ్యో పిచ్చి తల్లి, మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు మంచి చేస్తాడమ్మా. నీది మంచి మనసు, అందుకే నీకా దేవుడు చెడు జరగనివ్వలేదు. నిజమే బాబాయ్, కాకపోతే నన్ను కాపాడింది మాత్రం ఈ దేవుడే. అడిగిందని సమాధానం చెప్పకుండా నానా అని గొంతేసుకుని అర్థమేటి చెప్పు. నాన్నకి ఈయన ఎవరో తెలుసు కూడా తెలీదని అబద్ధం చెప్తున్నాడనా నీ అనుమానం? దేవుడా, నాన్నని కనుక ఇలాగే నిలదీస్తే నేను ఊహించినట్టుగానే జరగచ్చు. లేదు, గతంలో ఏం జరిగిందో నాన్నని అడగకూడదు. ఆ వీరనారాయణని అడిగి తెలుసుకోవాలి. అది కదమ్మా, ఈయన్ని చూస్తుంటే ఏన్నో చూసినట్టు అనిపిస్తోంది. అందుకే మీకు కూడా అనిపిస్తుందేమో అని అడిగాను. ఓహో అదే, కొంతమంది మనుషుల్ని ఎక్కడో చూసినట్టు ఉంటదమ్మా. సరే గాని బాగా ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా. అలాగే నాన్న. నమస్కారం అండి అవతారం గారు. నమస్కారం అండి. వచ్చావేంట్రా పులిరాజు? ఉండండి, మా అక్కను పిలుస్తాను. కూర్చోండి. అక్క, ఓ అక్క, పులిరాజు వచ్చాడు. అమ్మగారు, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు అమ్మగారు. మీకింత అన్యాయం జరుగుతుందని అస్సలు అనుకోలేదు అమ్మగారు. మీరసలు ఏం పాపం చేయలేదని, ఏ అన్యాయం చేయలేదని, ఏ దుర్మార్గాలు చేయలేదని దేవుడు మీకింత కష్టం పెట్టాడు అమ్మగారు. ఎంతకే నువ్వు మా అక్కను తిడుతున్నావా పొగుడుతున్నావా? సచ్చినోడా అని పొగుడుతున్నాను బాబు గారు. అయినా కష్టాలు అమ్మగారు లాంటి వాళ్ళు కాకుండా మనుషులకు వస్తాయండి. ఏంటి, మా అమ్మ మనిషి కాదా? కాదండి, ఖచ్చితంగా కాదండి. ఏంట్రా నువ్వనేది? మీరు దేవతమ్మా, దేవత మీరు. అందరి కట్టాలు మీరు పోగొట్టారు గాని మీకు కట్టాలు రావడం ఏందమ్మా? ఏయ్, చేసిన యాక్టింగ్ చాలు, సరిగ్గా నిలబడు. నేను యాక్టింగ్ చేయలేదమ్మా, నా మనసులో ఉన్న మాట చెప్పానమ్మా. సర్లే, గతం గురించి గుర్తు చేసి నన్ను బాధ పెట్టకు. తప్పైపోయిందమ్మా, తప్పైపోయిందమ్మా, తప్పైపోయిందమ్మా. ఇంకో పాలి మీ మీద సిట్టమ్మ పోలీస్ కేసు పెట్టిందని గాని, ఊరందరి ముందు జీప్ ఎక్కించిందని గాని, స్టేషన్కి తీసుకెళ్లి జైల్లో వేయించిందని గాని మీకు అసలు గుర్తుకే చేయనమ్మగారు. ఊరుకోర యాదవ సచ్చినోడా, చేయాల్సినవన్నీ చేసేసి గుర్తు చేయనమ్మగారు అంటావేటి? ఏయ్ పుల్రాజు, అమ్మా చెప్పండి అమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎందుకు తెలియదమ్మా, మేమన్నీ మీకు చెప్పే చేస్తాం కదా, అన్నీ మీకు ఖచ్చితంగా తెలుస్తాయిగా. ఒరే అవతారం,
ముందు ఆ కోటిగాడిని బయటికి పంపరా. ఎల్రా. అమ్మమ్మ తప్పైపోయిందమ్మా, ఏదో తెలియక వాగాడమ్మా. నోర్మయ్యరా. అమ్మా మీరు చెప్పండి అమ్మా. జరిగిందంతా నీకు తెలుసు కదా? తెలుసమ్మా. ఆ సిటీ మీ మీద కేసు పెట్టడం, పోలీసులు మిమ్మల్ని జీప్ ఎక్కించడం. నోర్మోయ్, పురాణం చదివినట్టు మళ్ళీ మళ్ళీ చదవనక్కర్లేదు. అర్జెంటుగా ఆ చిట్టెమ్మ మీద పగ తీర్చుకోవాలి. అందుకు నీ సహాయం కావాలి. చెప్పండమ్మా, మీరు అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తానమ్మా. అలాగా? అయితే ఇవ్వరా. అదేంటమ్మా అంత మాట అనేసారు? ఇప్పుడే కదరా నా కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానన్నావు. ఇంకెందుకు ఆలస్యం? ఇచ్చేసాయి, నీ ప్రాణాలు ఇచ్చేసాయిరా. అమ్మా ఏదో మాట వరుస కంటే నిజంగానే ఇచ్చేస్తారమ్మా. అర్థమైంది కదా? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పీక కోసేస్తాను, జాగ్రత్త. తప్పైపోయిందమ్మా, ఏం చేయాలో చెప్పండమ్మా. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. సరిగ్గా నెల తిరిగేలోపు ఆ చిట్టెమ్మ జైల్లో చెప్పదోయేమో, కాలి కింద నేలే కరిగిందేమో, మాయో మహిమో ఏమో, నేల కాస్త నింగై మెరిసిందేమో. ఇన్నాళ్ళుగా ఇలాంటి వింత కంట చూడలేదే, ఇలాంటిదేదో ఉన్నదంటే విన్న మాట కాదే. ఒరే భాస్కరు, 3 రోజుల నుంచి చూస్తున్నాను, పెరుగు మీద మేగడ రావట్లేదంట్రా. ఏడిపినే పెరుగులో మేగడ రావట్లేదా? అవునరా భాస్కరు. కూదంత బలంగా లాగు పిన్ని, అదే వచ్చేద్దే. రావటం లేదు అంటే లాగడానికి రావటం లేదని కాదు. మరి ఏడిపినే పెరుగు మీద మేగడే కట్టడం లేదు, నీళ్లు గాని కలుపుతున్నావేంటి? ఊరుకో పిన్ని, నీ ఇంట్లో ఉన్న పెరుగులో నేను వచ్చి ఎలా నీళ్లు కలుపుతాను? ఎటకారం కాకపోతేను. కానీ ఎట్ట మోసం చేతి డబ్బులు తింటే అరగదరా. ఆకలైతే అన్నం తింటాం గాని డబ్బులు ఎలా తింటాం పిన్ని? పొద్దునే నువ్వు నీ కామెడీలు. నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? ఆగాగు, ఏటిలా కొట్లాడేసుకుంటున్నారు? చూడు కుటుంబరావు, నీ కొడుకు పాలలో నీళ్లు కలిపేస్తున్నాడు, అడిగితే ఎటకారం చేస్తున్నాడు. ఊర భాస్కర్, ఎందుకురా అందరితో తిట్లు తింటావు? అయినా ఆ నీళ్లు కలపడం కథ ఆపరా బాబు. అలాగే నానా. ఇదిగో పిన్ని, ఆ నీళ్ళేవో నీకు ఇస్తాను గానీ నీ ఇంట్లో నువ్వే కలుపుకో. ఇలే బాగున్నాను కోకిలమ్మా, నువ్వు బాగున్నావా? ఓహో, ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం వెళ్ళానంటున్నావా? అవును కోకిలమ్మా, ఎంత కాదనుకున్నా కోడలు కూతురు అవ్వలేదుగా, అందుకే కోడలతో ఏగలేక కూతురు దగ్గరికి వెళ్ళాను. ఇక నా కొడుకు పండక్కి రమ్మని ఏడిస్తేను రాకపోతే బాధపడతాడని వచ్చాను. ఎన్నావా పార్వతమ్మ, 5 ఏళ్ల క్రితం కూతురు దగ్గరికి వెళ్ళక ముందు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు అంటుంది మా కోకిలమ్మ. నీలో అస్సలు మార్పే లేదు. నాకేటి చిట్టమ్మా, మీ అమ్మా నాన్న 18 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అచ్చం అలానే లేరు. ఏటి పిన్ని నువ్వు అనేది? మా అమ్మా నాన్న 18 ఏళ్ల క్రితం ఈ ఊరు రావడం ఏంటి? అవునమ్మా, నేను పెళ్లి చేసుకొని మా అత్తారింటికి ఊరొచ్చాను. అదే టైంకి మీ అమ్మా నాన్న నిన్ను మీ అన్నను తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటున్నా. కాకపోతే ఎంటికలు కాస్త నెరిసాయి అంతే.
మంది ముందు నుంచి కాకినాడేనా లేక ఇంకేమైనా ఊరు నుంచి వచ్చావా అని అడిగాను. వస్తాను చిట్టి. మా నాన్నది తాతల నాటి నుంచి ఇదే ఊరైతే నువ్వేటి 18 ఏళ్ల క్రితం వచ్చారన్నావు? అవును కదా, మా తాతలది ఇదే ఊరు, మా ముత్తాతలది ఇదే ఊరు. మా అమ్మ నాన్న కొత్తగా ఈ ఊరు రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మా అత్తారింట్లో కొత్తగా అడుగుపెట్టిన కొత్తలో మీ అమ్మ నాన్న వాళ్ళు ఈ కాకినాడలో అడుగుపెట్టారు. అప్పుడు నీకు 4 ఏళ్ళు, ఇదిగో ఈ సిటీకేమో 2 ఏళ్ళు. కావాలంటే మీ అమ్మ నాన్నని అడగండి. అమ్మా నాన్న, పిన్ని చెప్పింది నిజమేనా? మనది తాతల నాటి నుంచి కాకినాడ కాదా? మధ్యలో మీరు కాకినాడకి ఇలా చెప్తున్నానని ఏటి అనుకోకమ్మా. నీ గురించి ఆడెవడో డ్రైవర్ ఉన్నాడంట కదా, ఆడి గురించి కాకినాడ మొత్తం కోళ్ల ఫారమే కూస్తోందే. ఏటని కూతుంది? ఇంకేటి కూతదే, పెళ్లికి ముందే సిటీ డ్రైవరు సెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారంట. చెట్ల వెంట చూసినా రోడ్ల వెంట చూసినా ఆళ్లే కనిపిస్తున్నారంట. ఊరు చివరి పంపు చెట్టు కాడా, ఊళ్ళో గడ్డిబాము కాడా సరసాలు ఆడుతున్నారంట. ఊళ్ళో జనాలు మొత్తం అందరు చెవులు కొరికేసుకుంటున్నారంటే నమ్ము. అలా అన్నోళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ నా ముందు మాత్రం అన్నారంటే చెప్పు తీసుకుని కొడతాను. ఎంతమందిని కొడతావే? ఇంకా ఇటు కావాలేటి? ఇడిగాతయ్య, ఊరు జనాలు నీతో ఏమన్నారు? ఇంకో పాలు చెప్పవే. నాకు తెలుసులేరా భాస్కరు. ఇదిగా పెట్టాల్సిన చిచ్చెట్టేసి చేతులు దులుపుకొని పోతానంటే కుదరదు. ఊరు జనాలు నీతో నిజంగానే అనుంటే ఆ మొక్కేదో ఇక్కడ చెప్పు. చెప్పలేదనుకో నా నోటికి పని చెప్పాల్సి ఉంటది. అంత మాట ఎందుకులేరా భాస్కరు? చెప్పడానికి ఏముంటుందంట, మీ సిట్టెమ్మ డ్రైవరు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు. ఎంతైనా వయసులో ఉన్న పిల్ల, వయసులో ఉన్న పిల్లోడు కుదురుగా ఉంటారేంటి? పెళ్లి తర్వాత అవ్వాల్సిన పనులన్నీ పెళ్లికి ముందే అయిపోతున్నాయని జనాలందరూ గుసగుసలు ఆడేసుకుంటున్నారు. అలా అన్న ఎదవెవరో నాకు చూపించు, చెప్పించుకొని కొడతాను. ఏ అలా కూతుర్లేరా? వాళ్ళు మాత్రం ఆడోళ్ళు కాదా? కాబోయే వాడితో కలిసి తిరిగితే తప్పు చేసినట్టేనా? ఇక్కడ ఎవ్వరంతా నీతి తక్కువ వాళ్ళు లేరని చెప్పు. నోటుకొచ్చినట్టు బాగితే ఇక్కడ భరించే వాళ్ళు లేరని చెప్పు. ఇంకో పారి నా గురించి కాని నా ఇంట్లో వాళ్ళ గురించి కాని తప్పుగా బాగారనుకో తల తీసి మెలతాను. నువ్వు ఆగవే, మెలేసించాలి గాని నువ్వు ఆడు కలిసి తిరగకపోతే ఊరు జనానికి అనుకునే అవకాశం ఉండేది కాదు కదా. అనియా, నేనంతా ఎందుకు కలిసి తిరిగానో నీకు కూడా తెలుసు. నేనే మీకు తెలియకుండా తిరగలేదుగా, మీకు తెలిసేగా తిరిగాను. ఆయన తిరిగినంత మాత్రాన తప్పు చేసినట్టేనా? తప్పు చేసినట్టు కాదని, నా చెల్లి ఎప్పుడూ తప్పు చేయదని నాకు తెలుసు. కానీ ఊర్లో ఉన్న మగాళ్ళందరూ అంత మంచిగా ఆలోచించరు కదా. నేను నీ తోడబుట్టిన అన్నయ్యను కాబట్టి ఇలాగే ఆలోచిస్తాను. అందరిని అలాగే ఆలోచించరు కదా. మీ ఇద్దరి విషయం కాకినాడ మొత్తం బాకేసిందంటే వ్యాపారం చాలా దూరం వెళ్ళిపోయినట్టు. అనా, అత్తయ్య చెప్పిన విషయం విన్నావు కదా, ఇప్పుడు ఏమంటావు? ఆ రోజు ఆడి ఇంటికి వచ్చినప్పుడు గొడవ పెట్టుకుంటే ఏమన్నారు? ఇప్పుడు ఏం జరిగిందో మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా. నువ్వేమి పట్టించుకోకు. రోడ్డు మీద వెళ్తుంటే అందరూ మోకం మీద వస్తుంటే మూసుకుని తుడుచుకుని వెళ్ళిపోతాం. సిగ్గు శరం లేని బతుకులు కదా మనయ్యి. ఒరే భాస్కరం, ఏం వాగుతున్నావురా? ఆనాడు వనవాసం చేసి వచ్చిన సీతమ్మని ఎవడో ఏదో అన్నాడని శ్రీరామచంద్రుడు అడవులకు పంపించినాడు. అక్కడ ఆయన రాజు, పైగా దేవుడు. ఇక్కడ నువ్వు రాజువి కాదు, దేవుడివి కాదు. మనం అంతా మనుషులురా, మనుషుల్లాగానే ఆలోచించాలా. అవునా?
బయట వాళ్ళు కూడా మనుషులే. మనుషుల్లాగే ఆలోచించి నోటికి వచ్చినట్టు మాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ నోటికి తాళం వేయాలంటే దీనికి ఒకటే పరిష్కారం. ఏంట్రా అన్నయ్య అది? అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు పాల డ్రైవర్ ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు. ఎందుకు చెప్పించేయి. ఈ అన్నయ్య ఏం చేసినా నీ మంచి కోసం చేస్తాడు అనుకుంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ డ్రైవర్ని ఇంటికి రమ్మని చెప్పు. ఆ తర్వాత ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను ఆలోచిస్తాను. చూసావా నాన్న, చూసావా ఎలా మాట్లాడుతున్నాడో? ఆడ అన్నదానిలో న్యాయం ఉందమ్మా. ఆడ అన్న కాబట్టి అన్నలా ఆలోచించినాడు. పైగా ఆడ అన్నదానిలోనూ తప్పు కనిపించలేదమ్మా. ఒకసారి డ్రైవర్ బాబుని రమ్మని చెప్పమ్మా. మిగతా విషయాలు అన్నయ్య మాట్లాడతాడు. అలాగే డ్రైవర్ని రమ్మని చెప్తానులే. ఇదిగా ఊరికనే ఫోన్ చేసి కంగారెట్టేగా మా అన్నయ్య నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నాడని చెప్పు, అంతే.